అందరికీ నమస్కారం. కొట్టుకున్న కూటమి టాప్ ఎమ్మెల్యే రాజీనామా. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లోని కూటమిలో భాగంగా బీజేపీ పార్టీకి తాజాగా ఒక షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ ఇటీవలే బీజేపీ పార్టీకి రాజీనామా చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆయన స్వయంగానే ప్రకటించారు. అయితే తనకు ప్రధాని మోడీ అంటే చాలా మక్కువని తెలియజేశారు. కానీ ఎమ్మెల్యే పార్థసారథి విధానాలు నచ్చకే తాను బీజేపీ పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నానంటూ తెలియజేశారు ప్రకాష్ జైన్. అయితే అలాగే బీజేపీ నాయకులు చేసినటువంటి అవినీతి పైన కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఎవరూ సరైన ఫలితం అందించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారంటూ తెలిపారు ప్రకాష్ జైన్. ఆదోని నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి అదే నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు తమ సొంత లాభం కోసం పార్టీని ఎదగనీయకుండా తొక్కేస్తున్నారంటూ వాపోతున్నారు. అయితే ఈ విషయం పైన ఎన్నోసార్లు బీజేపీ రాష్ట్ర కమిటీకి తెలియజేసినా కూడా వారు ఎవరూ స్పందించలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైసీపీ నేతలు రాజీనామా చేసి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలోకి చేరుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ మాత్రం బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొదటిసారిగా ఈయన 1977లో కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1992లో టీడీపీలో చేరగా శాసనసభ్యునిగా గెలవడం జరిగింది. 1995 నుంచి 2004 వరకు కర్నూలు జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ చైర్మన్ గా కూడా పనిచేశారు. 40 ఏళ్ల పాటు ప్రజలకు సేవలు అందించిన ఆయన 2014లో బీజేపీ పార్టీలో చేరారు. ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పడంతో మరి ఆయన మరో పార్టీకి చేరుతారా లేదా అనే విషయం చూడాలి. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆల్ పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.